గుడ్ ఈవినింగ్ ఆల్ కీబో ఫ్యామిలీ మెంబర్స్, మై నీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పుడు మనము కీబోలో బీప్ 20 అడ్రస్ ఏ విధంగా యాడ్ చేయాలో నేర్చుకుందాము. ప్రతి ఒక్కరూ ఏదో మనకు ఇచ్చినటువంటి కాయిన్ బిఎక్స్ కానీ, బిట్మార్ట్ కానీ, ఎల్ బ్యాంక్ కానీ, ఈ మూడు కాదు ట్రస్ట్ వాలెట్ కానీ యాడ్ చేసుకొని ఏదో ఒకటి యాడ్ చేసుకొని కేవైసీ కంప్లీట్ చేసిన వారు, కీబోలో కేవైసీ కంప్లీట్ చేసిన వారు మాత్రమే చేయగలుగుతారు. మీరు దేనిలో చేస్తారనేది మీ ఇష్టము. కేవైసీ కంప్లీట్ అయి ఉండాలి కీబోలో, మళ్ళీ ఎక్స్చేంజ్లో కానీ వాలెట్లో కానీ. ఇక్కడ నేను మొత్తం చూపించడం జరుగుతుంది, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ మనము కీబో కాయిన్ ఓపెన్ చేద్దాము. చేసి ఏ విధంగా యాడ్ చేయాలో నేను ఇక్కడ చూపిస్తా. ఫస్ట్ ఇక్కడ మెనూలో వచ్చిన తర్వాత మీరు కీబో కాయిన్ ఓపెన్ చేశాక ఇక్కడ మెనూలో రండి. మెనూలో వచ్చిన తర్వాత అప్డేట్ బీప్ 20ను టచ్ చేసేసి ఇక్కడ ఈ విధంగా పెట్టుకోండి. వేరే ఒక ఐడి ఓపెన్ చేస్తా, దానిలో యాడ్ చేసి లైవ్లో చూపిస్తాను మీకు. ఇక్కడ మనము ఒక ఐడి ఓపెన్ చేసి అదే వాళ్ళది ఎవరు ఓపెన్ చేస్తామో వాళ్ళది అప్డేట్ చేద్దాము. మీరు లైవ్లో చూసుకోండి. ఫస్ట్ మీ కీబో ఐడి ఓపెన్ చేసుకోండి. కీబో ఐడి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన మెనూలో పోయిన తర్వాత ఇక్కడ అప్డేట్ బీప్ 20 అడ్రస్ ఉంది, దాన్ని టచ్ చేస్తే ఈ విధంగా రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు కీబో నుండి ఎక్స్చేంజ్లో పంపిస్తారా అనేది మీ ఇష్టము. బీప్ 20 అడ్రస్ కానీ, ఇంకా మీకు ఎల్ బ్యాంక్ కానీ, ఇంకా బిట్ మార్ట్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది మొత్తం నేను చూపిస్తా. ఏదో ఒకటి మీకు ట్రస్ట్ అనిపించే నమ్మకం అలాగే కేవైసీ కంప్లీట్ అయినటువంటి అడ్రస్ మాత్రం ఇక్కడ తీసుకొని పెట్టుకోండి. ఇంకా వాలెట్ అడ్రస్ కానీ నేను 4 చూపించడం జరుగుతుంది. మీరు మీ దానిలో ఏది కేవైసీ ఉన్నదో ఫ్యూచర్లో ఒకసారి అప్డేట్ చేస్తే అదే ఉండడం, చేంజ్ చేయడం రాదు. కాబట్టి ఆలోచించి చేసుకోండి. ఇక్కడ ఈ అడ్రస్ మీరు ఓపెన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇట్లా బ్యాక్ వచ్చేసేయండి. బయటికి వచ్చేసి ఇక ఫస్ట్ నేను బిట్మార్ట్లో చూపిస్తాను. బిట్మార్ట్ ఓపెన్ చేసేయండి. బిట్మార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది, డిపాజిట్ టచ్ చేయండి. డిపాజిట్ టచ్ చేసిన తర్వాత కేబీసీ అని టచ్ చేసేయండి. ఈ విధంగా కేబీసీలో మనకు బీప్ 20 కావాలి. బీప్ 20 ఉంది, ఓకే. ఇక్కడ కాపీ చేసుకోండి. బీప్ 20ని కాపీ చేసుకోండి. చేస్తున్న తర్వాత ఇక్కడ బీప్ 20ని ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసినాక సబ్మిట్ కొట్టండి. ఇది మన బిట్మార్ట్ అయితే ఈ విధంగా చేయండి, సబ్మిట్ చేసేయండి. బిట్మార్ట్ వద్దు, మనకు వేరే ఎక్స్చేంజ్ కావాలి, కాయిన్ బిఎక్స్ కావాలనుకుందాం. కాయిన్ బిఎక్స్లో అడ్రస్ కాపీ చేసుకోవాలనుకుంటున్నారు. అయితే అప్పుడు ఏం చేయండి, మీరు కాయిన్ బిఎక్స్లో వెళ్ళండి. కాయిన్ బిఎక్స్ ఓపెన్ చేయండి. కాయిన్ బిఎక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వాలెట్, ఇక్కడ ఫండ్లో పోండి. ఫండ్లో పోయిన తర్వాత ఇక్కడ మీకు కేబీసీ అని ఉంది. కేబీసీకు డిపాజిట్లో వెళ్ళండి. డిపాజిట్ టచ్ చేయండి. ఇక్కడ బీప్ 20 దాన్ని టచ్ చేయండి. టచ్ చేశాక ఇక్కడ మీకు అడ్రస్ వస్తుంది. దీన్ని కాపీ చేసుకోండి. బిట్మార్ట్ కాపీ చేశాక ఇక్కడ మీరు బిట్మార్ట్ ఒకవేళ పేస్ట్ చేయాలంటే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేసి పైన సబ్మిట్ ఉంది, సబ్మిట్ చేసేయండి. బిట్మార్ట్ అయితే కాయిన్ బిఎక్స్ అయితే లేదు, కాయిన్ బిఎక్స్ కూడా మనకు లేదు,
అవసరం వేరే చేసుకుంటామంటే ఇక్కడ మనము వేరేది ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి ఎల్ బ్యాంక్ చేయాలంటే ఎల్ బ్యాంక్లో రావాలి, ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక ఇక్కడ వాలెట్ ఉంది, డిపాజిట్ ఉంది. డిపాజిట్ ఉన్న తర్వాత ఇక్కడ సెర్చ్ చేయాలి కేబీసీ. ఇక్కడ కేబీసీ కీబోర్డ్ కాయిన్ వచ్చింది, దాన్ని టచ్ చేస్తే BIP20ని టచ్ చేయండి. ఇక్కడ అడ్రస్ వస్తుంది, కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ చేసేయండి. ఒకవేళ ఇది సుధా కాదు, దీనిలో సుధా మేము తీసుకోము, వాలెట్లో తీసుకుంటామంటే ట్రస్ట్ వాలెట్ అనుకోండి, వాలెట్లో తీసుకున్నామంటే వాలెట్లో టచ్ చేయండి. ఇక్కడ మీ పిన్ ఏముంటుందో పిన్ను కొట్టేయండి. కొట్టిన తర్వాత ఇక్కడ మీకు దీనిలో చేసే ముందు కాంట్రాక్ట్ అడ్రస్ అనేది అక్కడ మనం కేబీసీ కాంట్రాక్ట్ అడ్రస్ ఇక్కడ మనం పేస్ట్ చేసి మనము కాయిన్ తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత ఇక్కడ మనం వచ్చేసి ఈ పైకి అనేసి BIP20 కేబీసీ ఉంది చూడండి, ఇక్కడ టచ్ చేయండి. టచ్ చేశాక రిసీవ్ అడ్రస్ ఉంది, రిసీవ్ అడ్రస్ను ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత దీనిలోకి వచ్చేసి పేస్ట్ చేసేయండి. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేశాక ఇక్కడ సబ్మిట్ అని కొట్టేసేయండి. సబ్మిట్ కొట్టేస్తే సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనము ఇక్కడికి వచ్చేసి మనము బిట్మార్ట్ చేసుకోవడం కానీ, ఎల్ బ్యాంక్ చేసుకోవడం కానీ, కాయిన్ బిఎక్స్ చేసుకోవడం కానీ, లేకుంటే వాలెట్ అడ్రస్ కానీ మొత్తం 3 ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3 మనము చూడడం జరిగింది, 3 మనము కాపీ పేస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనము వాలెట్ అడ్రస్ లైవ్లో చేస్తున్నా, వాలెట్ అడ్రస్ పేస్ట్ చేసేసి ఇక్కడ సబ్మిట్ చేస్తున్నా. BIP20 ఉండాలి. ఇక్కడ సబ్మిట్ చేయడం జరిగింది, సక్సెస్ఫుల్ అయిపోయింది. ఈ విధంగా మనము వాలెట్ అడ్రస్ను సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్కి వెళ్దాం, బ్యాక్ వెళ్ళట్లేదు. సరే మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ ఆల్రెడీ చేసాం కాబట్టి మెనూలో వచ్చాము. ఇక్కడ BIP20 మళ్ళీ ఇక్కడ అడ్రస్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ అడ్రస్ అనేది మనకు షో చేయడం జరిగింది. ఒక్కసారి చేసిన తర్వాత మళ్ళీ అనేది తీసుకోదు. ఈ విధంగా ఇచ్చేయండి. మనము ఇక్కడ 3 ఒక్కొక్కరి దగ్గర బిట్మార్ట్ ఉండవచ్చు, ఒక్కొక్కరి దగ్గర కాయిన్ బిఎక్స్ ఉండవచ్చు, ఒక్కొక్కరి దగ్గర ఎల్ బ్యాంక్ ఉండవచ్చు. మీరు దేనిలో కేవైసీ కంప్లీట్గా అయిపోయింది, మీ లైఫ్ లాంగ్గా దానిలోనే తీసుకోవాలనుకుంటారో అది మాత్రమే చేయండి, దానిలో మాత్రమే చేయండి. చేసి సబ్మిట్ చేసేయండి, అక్కడ కన్ఫర్మ్ అయిపోద్ది. ఓకే, మీరు ఇది నేర్చుకున్నారు అనుకుంటున్నాను నేను. యాడ్ ఏ విధంగా చేయాలనో, మన బీసీటీ అడ్రస్, రిసీవ్ అడ్రస్ ఏ విధంగా కాపీ చేయాలనో, కాపీ పేస్ట్ చేయాలనో నేర్చుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి నేర్పియండి. ఓకే, థ్యాంక్ యూ.